ఇటీవల కాలంలో యువతలో కొత్త డేటింగ్ ట్రెండ్లు మొదలయ్యాయి. తాజాగా హైదరాబాద్లో ఓ సంస్కృతి విస్తరిస్తోంది. అదే హుష్ డేటింగ్. సాంకేతికత, ఆధునిక జీవన శైలి వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్లో యువత డేటింగ్ విధానాలు కూడా మారుతున్నాయి. ఈ డేటింగ్ కోసం యువత కలుసుకునేందుకు గచ్చిబౌలి, మాదాపూర్ వంటి దూర ప్రాంతాల్లోని పబ్లిక్ కాఫీ షాపులను ఎంచుకుంటున్నారు. సాధారణ డేటింగ్ యాప్ల నుంచి స్పీడ్ డేటింగ్ మీటప్ల వరకు అనేక కొత్త ట్రెండ్లు వస్తున్న ఈ తరుణంలో ఇటీవల హుష్ డేటింగ్ అనే సంస్కృతి నగరంలో పాకుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై పెద్దగా చర్చ జరగకపోయినా యువతలో రహస్యంగా డేటింగ్ చేసే ధోరణి పెరుగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హుష్ డేటింగ్ ముఖ్య లక్షణం రహస్యంగా ఉంచడం. చాలామంది యువత తాము ఒకరితో డేటింగ్లో ఉన్న విషయాన్ని తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా సహోద్యోగులకు పూర్తిగా రహస్యంగా ఉంచడం. ముఖ్యంగా సంప్రదాయ కుటుంబ నేపథ్యం ఉన్నవారు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇది డేటింగ్ బంధానికి ఒక నిర్దిష్ట పేరు ఇవ్వకుండా, రిలేషన్షిప్ లేక ఫ్రెండ్షిప్ అని స్పష్టంగా చెప్పకుండా ఒక అస్పష్టమైన, కట్టుబాట్లు లేని బంధాన్ని కొనసాగించడం. ఇది చాలామందికి హుష్ డేటింగ్గా కనిపిస్తోంది. ఈ డేటింగ్లో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకుండా, పబ్లిక్ ప్రదేశాలలో కలిసినప్పుడు దూరాన్ని పాటించడం లేదా కేవలం సురక్షితమైన రహస్య ప్రదేశాలలో మాత్రమే కలవడం ఈ ట్రెండ్లో భాగం. సైబరాబాద్తో పాటు హైదరాబాద్లో డేటింగ్ కల్చర్ పెరుగుతున్నప్పటికీ చాలామంది యువత ఈ హుష్ విధానాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణాలను నిపుణులు ఇలా విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్లో ఇప్పటికీ వివాహ బంధానికి, సంప్రదాయ విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. డేటింగ్లో ఉండటం లేదా ఒకరిని ఇష్టపడటం వంటి విషయాలను కుటుంబ సభ్యులకు చెప్పడానికి యువత భయపడుతున్నారు. డేటింగ్ గురించి స్నేహితులు, బంధువుల నుంచి వచ్చే అనవసరమైన ప్రశ్నలు, విమర్శలు లేదా తీర్పులను తప్పించుకోవడానికి చాలామంది దీన్ని గోప్యంగా ఉంచుతున్నారు. పూర్తి స్థాయి రిలేషన్షిప్లో ఉండడానికి ఇష్టపడని వారు ఎటువంటి కట్టుబాట్లు లేకుండా స్వేచ్ఛగా గడపడానికి సిచ్యువేషన్షిప్స్ లేదా రహస్య డేటింగ్ను ఎంచుకుంటున్నారు. కొందరు తమ వ్యక్తిగత జీవితం తమ వృత్తిపై లేదా పని వాతావరణంపై ప్రభావం చూపకూడదని భావించి డేటింగ్ను పూర్తిగా వ్యక్తిగత విషయంగా ఉంచుతున్నారు. ఈ డేటింగ్ వల్ల నష్టాలు ఏమైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. హుష్ డేటింగ్లో రిలేషన్షిప్ అస్పష్టంగా ఉండటం వలన భాగస్వాముల్లో ఒకరికి నిబద్ధత కావాలని అనిపించినప్పుడు ఇద్దరు మానసికంగా ఒంటరిగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. భాగస్వాములిద్దరి మధ్య పూర్తి స్థాయి నిజాయితీ, పారదర్శకత లోపించవచ్చు. రిలేషన్ చెడితే వ్యక్తిగత రహస్యాలు బయటకు చెప్పే ఆస్కారం ఉంటుంది. ఇది జీవితాలు నాశనం చేసే వరకు వెళ్ళొచ్చు. మొత్తం మీద హైదరాబాద్లో పెరుగుతున్న ఆధునికతను హుష్ డేటింగ్ సంస్కృతి సూచిస్తోంది. యువత తమ వ్యక్తిగత బంధాలను, సామాజిక అంచనాలను సమతుల్యం చేసుకునే ప్రయత్నంలో ఈ కొత్త ట్రెండ్ను ఎంచుకుంటున్నారు. సాధారణంగా ఈ హుష్ డేటింగ్ ఎక్కువగా ఆసియా దేశాలైన దక్షిణ కొరియా, చైనా, ఆగ్నేయాసియాలో కనిపిస్తుంది. సంప్రదాయ విలువలకు, కుటుంబ గౌరవానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే దేశాల్లో హుష్ డేటింగ్ చాలా బలంగా ఉంది. ఈ ప్రాంతాల్లోని అనేక దేశాల్లో మతపరమైన, సాంస్కృతిక నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. అందుకే యువత ఇలాంటి మార్గాలను ఎంచుకుంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.